యోహాను చెప్తున్నాడు, మనం పాపము చేయకుండుటకై ఈ విషయం మీకు చెప్తున్నాను అని చెప్పి కింద చూడండి, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఎవరైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద ఉన్నాడు. ఉత్తరవాది అనే దానికి కింద చూడండి, అక్కడ ఒక ఉత్తరవాది అంటే ఏంటి దాని కింద ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆదరణకర్త లేక న్యాయవాది. ఉత్తరవాది అంటే ఎవరంట? న్యాయవాది. ఉత్తరవాది అంటే ఎవరు? న్యాయవాది. ఇప్పుడు ఇక్కడ యోహాను ఏం చెప్తున్నారు? మీరు పాపం చేయొద్దనే నేను ఇది చెప్తున్నా, కానీ ఒకవేళ ఎవరైనా పాపం చేసిన ఎడలా తండ్రి దగ్గర, దేవుడి దగ్గర ఎవరున్నారంట? యేసుక్రీస్తు అనే న్యాయవాది ఉన్నాడంట. ఎవరు న్యాయవాది అంటే ఎవరండి? లాయర్. అవునా? వకీల్, లాయర్ అని చెప్తాం, అడ్వకేట్ అని చెప్తాం. యేసుక్రీస్తు అనే న్యాయవాది ఎవరి దగ్గర ఉన్నారు? తండ్రి దగ్గర ఉన్నారు. ఆయన ఎవరంట? నీతిమంతుడైన యేసుక్రీస్తు, నీతిమంతుడైన న్యాయవాది తండ్రి దగ్గర మన కొరకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రి దేవుడు జడ్జి అయితే, మనకు తెలుసు కోర్టులో జడ్జి ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, లాయర్స్ ఉంటారు. తండ్రి దేవుడు జడ్జి అయితే యేసు ప్రభు ఒక న్యాయవాదిగా మనం ఆ యొక్క తప్పు చేసిన వాళ్ళని ఒక బోన్లో నిలబెడతారు కదా, కోర్టులో తప్పు చేసిన వాళ్ళని బోన్లో నిలబెట్టి వాడిని ప్రశ్నిస్తుంటారు. మనం ఆ బోన్లో ఉన్నాము. యేసుక్రీస్తు మన పక్షాన న్యాయవాదిగా ఎవరితో మాట్లాడుతున్నాడంట? తండ్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. సో న్యాయవాది అనే దాన్ని గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అనే న్యాయవాది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, న్యాయవాది ఆ కేసు గెలవాలంటే, ఉదాహరణకి నేను తప్పు చేశాను అనుకోండి, నా మీద ఒక నేరం మోపబడ్డది, న్యాయవాది నా బదులు నాకు సపోర్ట్ చేస్తూ జడ్జితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు న్యాయవాది ఆయన కేసు గెలవాలంటే మరి నేను నా తప్పు చేయలేదు అని నిరూపించబడాలా, తప్పు చేశాను అని నిరూపించబడాలా? ఏమని నిరూపించబడాలి? తప్పు చేయలేదని, వీడికేం తెలియదని నిరూపించబడాలి. ఇప్పుడు న్యాయవాది నన్ను చూసి ఇతను తప్పు లేదని ప్రూఫ్ చేయాలి, అవునా? తప్పు లేదు, ఈ వ్యక్తి తప్పు చేయలేదు అని న్యాయవాది చెప్తేనే జడ్జి ఏం చేస్తాడు? నిజమా కాదా అని ప్రూఫ్ చెక్ చేసి ఆ ఫైల్స్ అన్నిటిని చెక్ చేసి అప్పుడు వదిలేస్తాడు. ఒకవేళ నేనే దోషినైతే ఏమవుతుంది? నాకు మళ్ళీ శిక్ష పడుతుంది. జాగ్రత్తగా, అందరికీ తెలుసు కోర్టులో ఏం జరుగుతుందని. ఇప్పుడు పరలోకం అనే కోర్టులో కూడా ఇది జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. మనందరము కూడా పాపులుగా, మనందరం తప్పు చేసిన వాళ్ళముగా ఆ యొక్క బోనులో ఉన్నప్పుడు యేసు ప్రభు అనే న్యాయవాది మన తరపున తండ్రి దేవుడితోటి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మరి యేసు ప్రభు ఓడిపోతాడా, గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు? మనందా తప్పు చేసిన వాళ్ళం కదా, మన మంచి వాళ్ళం అయితే ఆయన గెలుస్తాడు, అవునా? యేసు ప్రభు మన కొరకు సపోర్ట్ చేస్తూ తండ్రితోటి వాదించేటప్పుడు మంచివాని తరపున ఉంటే గెలుస్తాడా న్యాయవాది? చెడ్డవాని తరపున ఉంటే గెలుస్తాడా? మరి మనమే చెడ్డవాళ్ళము, పాపం చేసిన వాళ్ళము. మరి పాపం చేసిన వాళ్ళ కొరకు ఆయన సపోర్ట్ చేసి ఎట్లా గెలవాలి యేసు ప్రభు? ఆలోచించండి. ఈ ఒక్క పదము నిన్న ఒక అరగంట దాకా నేను ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగా ఇది ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే మనం ఆల్రెడీ పాపం చేసిన వాళ్ళం, తప్పు చేసిన వాళ్ళం, అయినా కానీ తప్పు చేసిన వాడు అని తెలిసి కూడా మన తరపున ఆయన న్యాయం చేస్తున్నారు, మన తరపు ఆయన వాదిస్తున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. యేసుక్రీస్తు అనే న్యాయవాది మన తరపున దేవుడితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు, వాదిస్తున్నాడు. ఇప్పుడు మన యేసుక్రీస్తు మన తరపున సపోర్ట్ చేస్తుంటే మనకు విరోధంగా ఇంకొక వాడు ఉంటారు. ఎవరు? సాతాను. యేసు ప్రభు ఏమో మనకు సపోర్ట్ చేస్తుంటే తండ్రి దేవుడి దగ్గర మన మీద నిందలు వేసేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? సాతాను. వీడు మామూలుడు కాదు, ఈమె మామూలుది కాదు. యేసు ప్రభు వాదిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏం జరుగుతుంది పరలోకంలో నేను చెప్తాను, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి.
తండ్రి దేవుడు మధ్యలో కూర్చుంటే ఇటు పక్క యేసు ప్రభు ఉంటాడు, అటుపక్క సాతాను ఉంటాడు. మనమేమో బోన్లో నిలబడతాం. బోన్లో నిలబడ్డప్పుడు ఇట్లా చెప్తారు, ఈ వ్యక్తి మీద, రాజు అనే ఒక వ్యక్తి మీద నేరం మోపబడ్డది. మరి ఆ నేరము నిజమా కాదా? ఒకవేళ నేరము మోపబడ్డ నేరము నిజమైతే ఆయనకి శిక్ష రావాలి. ఏం శిక్ష రావాలి? ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? జడ్జి అయిన తండ్రి దేవుడు. అవునా? మన దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకు సపోర్ట్గా ఎవరు నిలబడ్డారు అక్కడ? యేసు ప్రభు నిలబడ్డాడు. యేసు ప్రభు మన సపోర్ట్గా నిలబడి మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడితోటి. నిజంగా మంచి లాయర్స్ అయితే ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏ తప్పు చేయని వానికే సపోర్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభు మనం తప్పు చేశామని తెలిసి కూడా, పాపం చేశామని తెలిసి కూడా, వీడి కోసం నేను సపోర్ట్ చేసినా గెలవలేనని తెలిసి కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ మన కొరకు సపోర్ట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన కొరకు యేసు ప్రభువు న్యాయవాదిగా ఆడ నిలబడుతున్నాడు తండ్రి దేవుడితోటి. తండ్రి దేవా, నా బిడ్డ మంచిది, నా బిడ్డ మంచిది అని చెప్పేటప్పుడు సాతాను అక్కడ ఎదురుగా ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? ఏంది దేవా, యేసు ప్రభు ఏమో సపోర్ట్ చేస్తున్నాడు, ఈమె మామూలుది కాదు, ఈమె ఇప్పుడే ఆదివారం మాత్రమే తెల్ల బట్టల్లో చూస్తారు, మిగిలిన రోజులు మామూలు వ్యవహారం కాదు అని చెప్తాడు సాతాను. సాతానికి పేరేంటిది? రాత్రి పగులు, పొద్దు మాపు, ఉదయం రాత్రి మన అందరి మీద దేవుడి దగ్గర నేరాలు మోపేవాడు ఎవరు? అపవాది, సాతాను. నేరాలు మోపేవాడు. అపవాది అంటేనే అర్థం ఏంటిది? నేరాలు మోపేవాడు. దేవుడు యేసు ప్రభు ఏమో నీకు సపోర్ట్ చేస్తుండే. యేసు ప్రభు ఏమో నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? ప్రభువా, నిన్న రాత్రి ఏం చేసింది తెలుసా? నిన్న మధ్యాహ్నం ఏం చేసింది తెలుసా? రోజు అంట, రాత్రి పగలు మన పేరు పెట్టి సాతాను ఇప్పుడు కూడా, ఈరోజు కూడా దేవుడి దగ్గర సాతాను ఏం చేస్తా? ఈరోజు పరలోకంలో జరిగే ఒక డిస్కషన్నే మనము వాక్యంగా వింటున్నాం. పరలోకంలో దేవుడి దగ్గర సాతాను చెప్తున్నాడు, దేవా, ఈయన మామూలు ఆయన కాదు, ఈమె మామూలు కాదు, కావాలంటే నువ్వే చూడు నిన్న ఏం కథ చేసింది, నువ్వే చూడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ లేపింది, నువ్వే చూడు లేనిపోని వ్యవహారాలు పెట్టింది, నువ్వే చూడు అని ఎవరు చెప్తుంటారు? సాతాను దేవుడికి కంప్లైంట్ చేస్తుంటాడు. రోజు, ఇవాళ కూడా, ఇప్పుడు కూడా, ఈ నిమిషం కూడా మీ పేరు మీద, నా పేరు మీద సాతాను దేవుడికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప పరిశుద్ధుల్లాగా సంఘంలో కూర్చున్నారు చూడండి. దేవా, నిన్నటి వరకు ఏం పని చేశారో తెలుసా అని దేవుడికి మొత్తం చెప్తుంటాడు సాతాను. ఇటువంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేసేది? యేసయ్య ఇటువంటి వాళ్ళక నీ సపోర్ట్ చేసేదని ఎవరు అంటున్నారు? సాతాను అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సాతాను మన పైన రోజు నిందలు మోపుతూనే ఉంటాడు, రోజు నిందలు మోపుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నిందలు మోపి ఇటువంటి వాళ్ళక మీరు న్యాయం తీర్చేది? యేసయ్య మీరు ఇటువంటి వాళ్ళ కొరక మీరు న్యాయాధిపతిగా, మీరు లాయర్గా సపోర్ట్ చేసేది? మంచివాడికి సపోర్ట్ చేస్తే బాగుండు, పాపం చేసి, తప్పు చేసి, అబద్ధాలు మాట్లాడి, అబద్ధపు జీవితం జీవిస్తూ ఉన్న వీళ్ళ కొరక మీరు సపోర్ట్ చేసేదని సాతాను అంటాడు. సాతాను అంటుంటుంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు చూడండి. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తుంటాడు? నిజంగా అప్పుడు యేసు ప్రభు తండ్రి దేవుని చూసి అంటాడు, లాయర్గా మన పక్షాన వాదాడే యేసు ప్రభు తండ్రి దేవుని చూసి అంటాడు, దేవా, నిజమే, ఈమె తప్పు చేసింది, నిన్న రాత్రి కూడా తప్పు చేసింది, నిన్న మధ్యాహ్నం కూడా ఇతను తప్పు చేశాడు, ఈయన చేయని పాపం అంటూ లేదు, నిజమే, నిన్న కూడా చేశాడు, మొన్న కూడా చేశాడు, ఇలా నేను ఒప్పుకుంటున్నాను అని యేసు ప్రభు చెప్పి ఏం చేస్తాడు? మరి అప్పుడు తండ్రి దేవుడు ఏం చెప్తాడు? మరి వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి కదా, అవునా? యేసు ప్రభు ఒప్పుకుంటాడుగా. అపవాది నిందలు మోపుతుంటాడు, నిందలు మోపి అంటే యేసు ప్రభు అవునయ్యా, అబద్ధం ఆడాడు, వీడి బతుకు చూడ్డానికి ఇట్లనే ఉంది కానీ లోపల నిజంగా ఇది కాదు బతుకు. ఇస్త్రీ బట్టలకు వెనకాల హృదయం చాలా ఘోరంగా ఉన్నది, తెల్ల చీరకు వెనకాల హృదయం చాలా ఘోరంగా ఉంది అని యేసు ప్రభు కూడా ఒప్పుకుంటాడు. హల్లెలూయా! యేసు ప్రభు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వెంటనే తండ్రి దేవుడు ఏం చేస్తారంటే, మరి ఇంత తప్పు చేసిన ఈమెకి శిక్ష పడాలి. ఏం చేస్తాడో తండ్రి దేవుడు? ఇంత తప్పు చేసి మరి నటిస్తూ జీవిస్తున్న వీళ్ళకి శిక్ష పడాలి, పాపం చేస్తూ జీవిస్తున్న వీళ్ళకి శిక్ష పడాలని తండ్రి దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు మాట్లాడుతుంటాడు. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. తండ్రి దేవుడు తీర్పు తీర్చిన వెంటనే ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ పరలోకం ఉన్న కోర్టులో మాట్లాడుతుంటాడు. యేసు ప్రభు తప్పు చేసింది నిజమే,
ఈమె తప్పు చేసింది నిజమే, శిక్ష పడాల్సింది నిజమే. కానీ ఈమెకి బదులుగా నేను ఆ శిక్షను ఎప్పుడో మోసాను. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా మీకు అర్థమైతే గట్టిగా చెప్తారు హల్లెలూయా. యేసుప్రభు చెప్తాడు, అయ్యా నిజమే, ఈమె తప్పు చేసి నిజమే, ఈయన తప్పు చేశాడు, మరి శిక్ష పడాలి నిజమే, కానీ ఈ పాపానికి కూడా నేనే శిక్ష మోసాను. వాళ్ళ పాపాన్ని మోయడం మాత్రమే కాదు, వాళ్ళ పాపానికి శిక్షను కూడా నేనే మోసాను అనేసరికి ఇప్పుడు తండ్రి దేవుడు అంటాడు, మరి అట్లయితే కేసు అయిపోయింది, కేస్ క్లోజ్డ్. హల్లెలూయా! ఈ బోన్లో ఉన్న వ్యక్తి, బోన్లో ఉన్న రాజు నిర్దోషి అని తండ్రి దేవుడు పంపించేస్తాడు.